హై వ్యూవర్స్, ఇది నేను ఒక భారతీయుడిగా, ఒక జర్నలిస్ట్గా, ఒక కామన్ మ్యాన్గా ఈ దేశంలో అసలు ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి అన్నీ చెక్ చేస్తున్న వాడికి మాట చెప్తున్నా. నేను గత కొద్ది రోజుల క్రితం నుంచి కూడా ఈ పాస్టర్లకు సంబంధించి, క్రైస్తవులకు సంబంధించి, ముస్లింలకు సంబంధించి, హిందువులకు సంబంధించి వీడియోలు ఇస్తున్న మూమెంట్లో నేను ఇందాక కూడా పెట్టా. కరాచీ బేకరీకి సంబంధించి పెట్టినప్పుడు హిందువులలో ఎవరైతే మూర్ఖులుగా ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళ వల్ల అతిపెద్ద ప్రాబ్లం రా బాబు ఈ సమాజాన్ని కానీ పెట్టి, ఈ దేశానికి కూడా పెట్టా. అటువంటి వాళ్ళు ఉండబట్టే ముస్లింలు ఆక్రమించారు, క్రైస్తవులు ఆక్రమించారు ఈ దేశాన్ని. ఏది హిందువులలో మూర్ఖులు కొంతమంది ఉండబట్టి. గత కొద్ది రోజులుగా నేను చెప్తున్నది ఏంటి, ముస్లింల కన్నా క్రైస్తవులు ఉన్నటువంటి కొంతమంది దేశద్రోహులు కావచ్చు, లేదన్నప్పుడు మూర్ఖంగా ఉండేవాళ్ళు కావచ్చు, ఏసే దేవుడు ఇంకెవరు దేవుడు కాదంటూ మిగతా దేవులని రాళ్ళంటూ రప్పలంటూ కల్చర్ని హేళన చేస్తూ మాట్లాడే విరోధం వాళ్ళు చాలా ప్రమాదకరమని కూడా చెప్పారు. ఇక ముస్లిమ్స్ వచ్చేసి మన దేశం అన్నప్పుడు భారతదేశం అంతప్ప పాకిస్తాన్లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి అది మన దేశం అని అనుకోవద్దబ్బా అన్న. బట్ కొంతమంది మాత్రం లేదు ముస్లింలు ఉన్నారు, సో అది కూడా మా దేశంలో హడావుట్ చేస్తున్నారు ఉన్నారు. సో ఈ మొత్తం ఎపిసోడ్ ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటిది, వాడి పేరు వచ్చేసి పూజారి రాజు, వాళ్ళ నాన్న పేరు వచ్చేసి పూజారి యేసు. వీళ్ళది వచ్చేసి కోనసీమ జిల్లా అమలాపురం మండలం కామన్గరువు ఏరియా. అక్కడ ఏడది మిర్చి కాలనీయా ఏదో వెరైటీగా ఉన్న కాలనీ పేరు, ఒక లెట్ ఇట్ బి. మొత్తం వెరిఫై చేసుకుంటూ పోయినప్పుడు జై పాకిస్తాన్ అంటూ పిడికిలు బిగించి హడావుడి చేస్తూ పోస్ట్ పెట్టాడు. వాడి పేరు రాజు, క్రైస్తవులు అని చెప్పి తెలుస్తాను. వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటని చెప్పి పోలీసులు వెరిఫై చేస్తే తెలిసింది ఎక్కడ సాలూరులో ఉంటారని తెలిసింది. ఎందుకు వలస నిమిత్తం వెళ్ళారు, ఉపాధి నిమిత్తం వలస వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్న నెంబర్ మొత్తానికి దొరికింది, ఫోన్ చేశారు. మా పిల్లవాడు అట్ట ఎందుకు పెట్టి మాకు తెలియదండి, మేము పరుపులు కుట్టుకొని బతుకుతూ ఉంటామండి అని అన్నారు. మీ పిల్లవాడు ఎక్కడ, పలానా చోట ఉన్నాడు, పలానా చోట ఉన్నాడు. సో కేసుని సాలూరుకి బదలాయి చేశారు. ఇప్పుడు ఆయన పట్టుకుంటే తప్ప అసలు విషయం తెలియదు. మేబీ ఈ పడిన పట్టుకొని ఉన్నట్టు వాడు ఏం చెప్పుంటాడు, గుర్తింపు కోసమా లేదన్నప్పుడు స్లీపర్ సెల్లా. స్లీపర్ సెల్స్లో చాలామందికి ఒక ఇదేంటంటే ముస్లిమ్సే ఉంటారని చెప్పేసి, ఇది కరెక్ట్ కాదు. స్లీపర్ సెల్స్గా ఉంది ఎవరు ఏంటని చూస్తూ ఉన్నప్పుడు ఈ ముస్లిమ్స్కి అన్ని మతాలలో కూడా కొంతమందిని పెట్టుకున్నారు వాళ్ళు. లైక్ ఎలాగంటే మేము ఒక టాస్క్ ఇస్తాం, నువ్వు నాకు చేసి పెట్టాలి అంతే, ఇక నువ్వేం అడగకూడదు. నేను నీకు వస్తువు ఇస్తావు, పలానా చోట పెట్టి ఉండాలి అంతే, అండ్ పలానప్పుడు మేము చెప్పించేయాలి అంతే, నీకు ఎంత డబ్బులు ఇస్తాం అంతే. అదే వాళ్ళే స్లీపర్ సెల్స్ అండి, పర్టికులర్ ఇంక వేరేదేం కాదు. నార్మల్గా మనతో పాటు ఉంటూ ఉంటారు, బట్ అవతల టాస్క్ కానీ చేసేస్తారు, వాళ్ళు దాని డబ్బు వచ్చి తీసేసుకుంటారు. మేబీ వాళ్ళు ఇచ్చిన టాస్క్ వల్ల వాళ్ళ మనిషి కూడా చావచ్చు. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్, నేను మరలా చెప్తున్నా, హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా ఎవరైనా సరే ఫూలిష్గా అజ్ఞానంతో గుడ్డెద్దు చేలబడ్డట్టు ఎవడో ఏదో చెప్తే మీరు కానీ చేసుకుంటూ పోతే అన్యాయంగా బలైపోతారు. మీ చర్చి పాస్టర్ చెప్పాడనో, గుళ్ళో పూజారి చెప్పాడనో, మసీదులో మౌలానా చెప్పాడనో ఏది పడితే చేయకండి. ఇది భారతదేశం, దేశమే ఫస్ట్, అది మాత్రం గుర్తుంచుకోండి. రీసెంట్ టైమ్స్లో ఆపరేషన్ సింధూర్కు సంబంధించేసి అది స్టార్ట్ అయిన తర్వాత కూడా మోడీని విమర్శించినా, దేశాన్ని విమర్శించినా, యుద్ధాన్ని విమర్శించినా ఇలా పెట్టిన వాళ్ళు ఎక్కువగా కనిపించినటువంటి వాళ్ళల్లో ఉన్నది ఎవరయ్యా అన్నప్పుడు ముస్లింలు వచ్చేసి అరౌండ్ ఒక 30% కనిపిస్తే ఈ క్రైస్తవులు వచ్చేసి 70% కనిపిస్తూ ఉన్నారు. ఎందుకు ఏంటంటే ఇంక వాళ్ళే చెప్పాలి ఎందుకు అలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. వీడి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా, నెత్తినోరు ముసుకుని ఇదే. అమాయకం ఉండొద్దురా బాబు, మీరు అమాయకం ఉంటే వేరే వాళ్ళు మిమ్మల్ని గొర్రెలాగా ఆడిస్తారు, వాళ్ళు చెప్పింది మీరు చేసుకుంటా పోతే అన్యాయంగా మీరు బలైపోతారా బాబుని. ఇప్పుడు రాజు పరిస్థితి ఆల్మోస్ట్ అదే అనమాట. వాడు వచ్చేసి బడాయి కోసమా, గుర్తింపు కోసమా, లేదు నా పబ్లిసిటీ కావాలని అలా పెట్టాడంటే ఇటువంటిది పెట్టేది. జైల్లోకి ఇప్పుడు ఎలాగ తప్పుతాడు, ఓ రకంగా దేశద్రోహం అన్నట్టు ఇది. మరి చూద్దాం ఏం చేస్తారంటే పోలీసులు. మీరైతే ఇంకెప్పుడైనా సరే సమయం సందర్భం అనేది ఒకటి ఉంటుంది, దానికి తగ్గట్టుగానే మాట్లాడండి, దాని తగ్గట్టుగా ప్రవర్తించండి. ఇంకెప్పుడు కూడా వేరే శత్రు దేశాలకు సంబంధించి, పాకిస్తాన్ మన దాయా దేశం కాదు, శత్రు దేశం అది, దాయా దేశం తెగరాస్తా ఉన్నారు. నేను నా ఫేస్బుక్లో కూడా పోస్ట్ పెట్టాను, ఈనాడు వాళ్ళని మెన్షన్ చేస్తూ మీ పుణ్యం ఉంటుంది, మీరు దాయా దేశం మాట్లాడి పలుకుతూ ఉంటే చెప్తూ ఉంటే దాయాది అంటే శత్రువు అన్న ఫీలింగ్ వచ్చేలా ఉంది జనాలకి, కొంచెం పదం మార్చడం కూడా చెప్పాను. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, మీరు ఏమాత్రం ఫూలిష్గా, ఇమ్మెచ్యూర్డ్గా అండ్ ఇంకా వేరే వాటి వల్ల కనుక అడ్డదిడ్డంగా పోస్ట్ కానీ పెడుతూ పోతే నాశనం ఇది మీ జీవితం.